నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మొన్నటి వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్, అటు తారక్ వీళ్ళు పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రభాస్ ని ఎవరు ఢీ కొట్టలేకుండా ఉన్నారు. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లో పడ్డారు. ఇప్పుడు ఇంకెవరు లేరు మొత్తం ఇండియా లెవెల్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? అంటే పాన్ ఇండియా స్టార్ గా వీళ్ళు కాదు, ఆ పాన్ ఇండియా స్టార్ అనే పేరు గాని తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చేసిన వాడు కానీ, తర్వాత తెలుగు సినిమాకి దాదాపు 1800 కోట్ల రూపాయలు అంటే అంటే ఆ కలెక్షన్ తెచ్చిన వాడు కానీ నెంబర్ 1 స్టార్ నో డౌట్ ప్రభాస్. తర్వాత ఏమైందంటే కొన్ని ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడడం వల్ల మిగతా సినిమాలు రెండు దెబ్బతినడం వల్ల ఏది ఆది పురుష్ తర్వాత రాధేశ్యాము ఆ టోన్ తగ్గింది. ఆ సమయంలోనే ఇటు త్రిబులారు అటు పుష్ప సినిమా రిలీజ్ అవడం వల్ల అవి ఊహించని కలెక్షన్స్ రావడం వల్ల అప్పుడు వీళ్ళు కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చారు. నిజానికి బాహుబలితో కంపేర్ చేసుకుంటే ఏమీ కాదు, కానీ వీళ్ళు రాధేశ్యామ్తోని ఆది పురుషుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ కంటే 4 అడుగులు ముందుకు వచ్చారన్నమాట. వచ్చారు, వాళ్ళ పేరే వినిపిస్తుంది. పుష్ప అంత పెద్ద కలెక్షన్ వసూలు చేస్తుందని ఎవరు అనుకోలేదు. త్రిపులారు జంతర్ మంతర్ మాయాజాలం. రాజమౌళి గురించి సెపరేట్ గా చెప్పుకోవాలి. రాజమౌళి సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటాడో ఆయనకే చెల్లింది, ఇంకెవరికి చెల్లలేదు. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఏమిటంటే కల్కి సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తెలుగు వాళ్ళే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా కల్కి అంటే ప్రభాస్ మీద ఆశలు ఉన్నప్పుడు కూడా ఆ డైరెక్టరు నాగ్ అశ్విన్ ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్ ఎవరికి లేదు. అందుకే సినిమా అంత బాగా ఆడుతుంది అన్నమాట. ఏమిటి ఇలాగా సినిమాలో ఏముంది అని అనుకునే వాళ్ళకి తలలు తిరిగిపోయినాయి. నాగ్ అశ్విన్ మనస వాచ కర్మణ మొత్తం కంప్లీట్గా మైండ్ పెట్టేసి సినిమా చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మొదట్లో ఏదో అల్లరి మోకలు ట్రాప్ చేయబోయారు. మనం గట్టిగా చెప్పుకున్నాం. అసలు మన వాళ్ళు వేసుకోవాలన్నమాట. మనం మొదటి రోజే ఈ వారంలో 500 కోట్లు, వచ్చే వారానికి 1000 కోట్లు అని చెప్పుకున్నాం. అదే జరిగింది. మనం చెప్పుకుంది. రెండో రోజు నువ్వే ఉన్నావు అనుకుంటాను. ఇప్పుడు ప్రతి వారు కూడా ప్రభాస్ తాలూకు ఆ మేనియాలో పడిపోయారు. దాని తగ్గ ఏమైందంటే ఒక విధమైనటువంటి ఇద్దరు రెబల్స్ మాట. ఇక్కడ ఒకరు కాదు, ప్రభాస్ ఒక రెబల్ అయినట్టయితే అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరూ నటనకి అంటే ప్రపంచం అంతా తెలిసిన నటులు కదా, వీళ్ళు పిచ్చెక్కిపోయినారు అన్నమాట. అమితాబ్ బచ్చన్ కోసం కొంతమంది, ప్రభాస్ కోసం కొంతమంది, దీపికా పడుకోని కోసం కొంతమంది, కమల్ హాసన్ కోసం కొంతమంది కొన్నిసార్లు చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎంత వెళ్తుందో తెలియదు. ఒకవేళ ప్రభాస్ సినిమాని ఈ ప్రభాస్ సినిమా క్రాస్ చేస్తుందేమో కూడా మనకు తెలియదు. అర్థమైందా? ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి ఇంకొక సమాధానం కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే తారక్ బన్నీ అంటే వాళ్ళ తాతల తాలూకు, అంటే వాళ్ళ బన్నీకేమో చిరంజీవి కానీ మన చరణ్కి చిరంజీవి కానీ వాళ్ళ లెగసీ ఏమైనా అడ్డొచ్చిందా? అలాగే తారక్కి సీనియర్ ఎన్టీఆర్ లెగసీ ఏమైనా అడ్డొచ్చిందా అంటే డెఫినెట్ గా అడ్డు రాలేదమ్మా. ఎందుకంటే వాళ్ళు అన్కంపేరబుల్. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, ఏదో మాట వరుసకి ఏదో నాకంటే నా కొడుకే బాగా యాక్ట్ చేస్తాను అంటారు. లేకపోతే వాళ్ళ తాలూకు డైరెక్టర్లు మీరు కాదు సార్, మీ అబ్బాయి చాలా బాగా చేస్తుండే అంటే ఆనందంగా ఉంటుంది. అంతేగాని అన్కంపేరబుల్ చిరంజీవితో కానీ ఎన్టీఆర్తో కానీ ఎవరు కలపకూడదు. ఎన్టీ రామారావు ఆజానుభావుడు,
దేవతలను వర్ణించినట్టుగా ఉంటాడు. ఆదానుబాహం అరవింద్ దళాయదాక్షం. అలాగే నో కంపారిజన్. ఓకే. అది ఎప్పటికి ఎవరు ఎప్పటికి వాళ్ళిద్దరే. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు చిరంజీవి, అప్పుడు ఎన్టీ రామారావు. నో కంపారిజన్. ఒకవేళ పౌరాణిక పాత్రలో ఉంటే మొత్తం పోతారన్నమాట. ఆయన రాముడైనా, కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా ఏమైనా ఒప్పించాడు, మెప్పించాడు. ప్రపంచంలో అలాంటి ఆర్టిస్టు ఉండరు. అలాగే మోడర్న్ ఏజ్కి సంబంధించి చిరంజీవి అన్ని రకాలుగా పాత్రలు చేశాడు. ఇంకో ప్రధానమైనది ఏంటంటే, ఎవరో స్వామీజీ వీళ్ళు సిద్ధాంతులు ఉంటారు కదా, వాళ్ళ సినిమాల గురించి ఎందుకంటే, దట్ ఈజ్ సినిమా ఈజ్ ప్యూర్ ఫిక్షన్ విత్ రియాలిటీ టు మేక్ బిలీవ్. సినిమా ఈజ్ నథింగ్ బట్ టు మేక్ బిలీవ్. నమ్మసక్యంగా ఉండాలి సినిమా అన్నది. వాళ్ళు నమ్మారు కాబట్టి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి. నువ్వెవరికి అది కరెక్ట్ కాదు. దానికి దీనికి పోలికలు లేవు. అర్జునుడికి దీనికి క్యారెక్టర్ పోలికలు లేవు. కర్ణుడికి దీనికి పోలికలు లేవు. ఎందుకయ్యా నువ్వు? నిన్నేమైనా పురాతన గ్రంథాన్ని తిరగరాస్తున్నామని ముందు రాసుకున్నాడు ఆయన. ఆయన తెలివితేటల కొద్దీ కథ అల్లుకున్నాడండి. ముత్యాల ముగ్గు ఉంది, అది రామాయణాన్ని యాజ్ తీశారు బాబు గారు, శంకరాచార్య ఎవరైనా. రామాయణం భార్య భర్త అనుమానం రావడం, పంపించేయడం, ఇద్దరు పిల్లలు పుట్టడం. అప్పటికంటే ఇద్దరు పిల్లల్ని అనాథలు కాకుండా హనుమంతుడు వచ్చి అలాగా కాపాడుతూ ఉంటాడు. రామాయణమే కదా. అదేంటి రామాయణం లేదు కదా, దీంట్లో ఎలాగుంది కదా అంటే, నీకెందుకయ్యా? సినిమాలో చూడు. సినిమాలో బొక్కలు ఎదుగుతావేంటి? శాస్త్రాల్లో బొక్కలు ఎన్నో ఉన్నాయి. సినిమాకి ఎందుకు వస్తావు నువ్వు? పవన్ కళ్యాణ్కి ఏమో సిరి చక్రం వేసుకున్నాడు. నీకెందుకు దండగా? ఎవరి నమ్మకం వాళ్ళకి. మరి భారత సంగ్రామంలో పాండవులు ఆంజనేయ స్వామిని వేసుకున్నారు. ఎవరు అడిగారు? అవును, మీరు రావాలి కానీ నిమిత్త ఒకటి ఆంజనేయ స్వామిని తీసుకొస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారా? వాళ్ళ జెండాలో ఆంజనేయ స్వామి ముందుండారా? అంటే ఏంటి? అప్పుడు జెండా ఉన్న ప్రాణం ఉన్నట్టు లెక్క. ప్రశ్నించలేదు కదా. అంటే మా బలం చూసి మీరు భయపడుతున్నారా అని పాండవులు అడిచి తలదించుకుంటారా? లేదు, యుద్ధం చేశారు, పోరాటం చేశారు. అలాగా ఇట్లాంటి స్వామీజీలు ఏదో పుక్కిటి పురాణాలు చెప్పేవాళ్ళు, ఏదో బుద్ధి లేక ఎవడో చెప్పంటే చెప్పేవాళ్ళు. కానీ ఆయన సినిమా తీసుకున్నాడు. ఈ వర్తమాన సమాజానికి ఏ విధంగా సినిమా ఉపయోగపడుతుందో తెలివిగా అల్లుకున్నాడు. ప్రతి దృశ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించాడు. కట్టగారికి ఏంటంటే ఇట్లాంటి సినిమాలు చేసేవాళ్ళు ఒక రాజమౌళి అని అందరూ అనుకుంటున్న సమయంలో లేదు, నేను కూడా ఆ తరహాలో సినిమాలు తీయగలనని రాగస్వామి నిరూపించుకున్నాడు. అంతేగాని ఈ లెగిసీలు గిగిసీలే ఉండవు. లెగిసీలు ఎంతకాలం ఉంటాయమ్మా? ఒకసారి 2 సార్లు, ఒకసారి కాదంటే ఆ బాగానే చేస్తున్నాడే పౌరాణిక